హలో ఫ్రెండ్స్, ఈ వీడియో నేను డిసిషన్ మేకింగ్ స్టేట్మెంట్ గురించి చెప్తాను. సో డిసిషన్ మేకింగ్ స్టేట్మెంట్స్ అంటే ఏంటి, సి లాంగ్వేజ్లో మనం ఇవి ఎందుకు యూజ్ చేయాలో మనం మొత్తం తెలుసుకుందాం. సో డిసిషన్ మేకింగ్ స్టేట్మెంట్స్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, ఇఫ్ స్టేట్మెంట్ ఉంటుంది, ఎల్స్ ఇఫ్ ఉంటుంది, ఇఫ్ ఎల్స్ ఉంటుంది, నెస్టెడ్ ఇఫ్ ఉంటుంది. సో ఇలా మనకు 4 టైప్స్ అయితే ఉంటాయి. సో ఫస్ట్ మనకు తెలియాల్సింది ఏంటంటే, సో ఇవన్నీ మనకు కండిషన్ పైన డిపెండ్ అయి ఉంటుంది. సో కండిషన్ ట్రూ అయితే ఒక స్టేట్మెంట్ ప్రింట్ అవుతుంది. సో కండిషన్ ఫాల్స్ అయితే ఇంకో స్టేట్మెంట్ ప్రింట్ అవడం జరుగుతుంది. సో ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది, సో ఇవన్నీ స్టేట్మెంట్స్ మనకు సింటాక్స్ పైన డిపెండ్ అయి ఉంటుంది. సింటాక్స్ మనకు కరెక్ట్ ఫాలో అయితే మనం ప్రోగ్రామ్ అయితే ఈజీగా రాయొచ్చు. సో మనకు మ్యాథ్స్లో ఫార్ములాస్ ఎట్లాగో మనకు సి లాంగ్వేజ్లో సింటాక్స్ అలాగా. సో ఇప్పుడు మనం ఫస్ట్ ఇఫ్ గురించి తెలుసుకుందాం. సో ఇఫ్ స్టేట్మెంట్ మనం సింటాక్స్ రాద్దాం, రాసిన తర్వాత ప్రోగ్రామ్ అయితే రాద్దాం, ఇంకా ఈజీగా అయితే ఉంటుంది. ఇఫే కాదు, ఇఫ్ అండ్ ఇఫ్ ఎల్స్ రెండు ఒక ప్రోగ్రామ్ అయితే చెప్తాను నేను, ఇంకా మీకు సింపుల్గా ఉంటుంది. ఇఫ్ అండ్ ఇఫ్ ఎల్స్ సపరేట్ చెప్పినట్టయితే మీకు జర కన్ఫ్యూజ్ అయితే ఉంటుంది. సో ఫస్ట్ మనం సింటాక్స్ తెలుసుకుందాం. సో నేను ప్రోగ్రామ్ రాస్తాను, నేను ఓన్లీ సింటాక్స్ చెప్తున్నాను. సో మనకు సింటాక్స్ ఏంటంటే ఫస్ట్ ఇఫ్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇఫ్ ఇచ్చిన తర్వాత ఓపెన్ అండ్ క్లోజ్ బ్రాకెట్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇచ్చిన తర్వాత దీని లోపల మనం కండిషన్ రాయాల్సి ఉంటుంది. సో ఆ కండిషన్ ఏంటంటే ఏ గ్రేటర్ దాన్ బియా, లెస్ దానా, గ్రేటర్ దానా. సో ఇలాంటి మనం కండిషన్స్ అంటాం. సో ఈ కండిషన్ ఎట్లా డిఫైన్ చేస్తాం, సో వేరియబుల్స్తో. సో ఏ లెస్ దాన్ బి, ఏ గ్రేటర్ దాన్ బి, ఏ అనే కాదు, ఏదైనా వేరియబుల్ తీసుకోండి. సో దాంతో మనం కండిషన్ అయితే రాయాల్సి ఉంటుంది. సో కండిషన్ ఇచ్చిన తర్వాత సో మనం ఓపెన్ అండ్ క్లోజ్ కర్లీ బ్రేసెస్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇచ్చిన తర్వాత మనకు మెయిన్ ఇంపార్టెంట్ ఇఫ్ స్టేట్మెంట్ ఏంటంటే, సో కండిషన్ ట్రూ అయినప్పుడు మనకు ఇఫ్ స్టేట్మెంట్ అనేది ప్రింట్ అవుతుంది, లేకపోతే ప్రింట్ కాదు. సో కండిషన్ ఫాల్స్ అయిందనుకోండి, మీకు ఇఫ్ స్టేట్మెంట్ అనేది వర్క్ అవ్వదు. సో కండిషన్ ట్రూ అయితేనే ఓన్లీ ఇఫ్ స్టేట్మెంట్లో ఉన్న స్టేట్మెంట్స్ మనకు ప్రింట్ అవుతాయి. సో ఒకవేళ కండిషన్ ఫాల్స్ అయిందనుకోండి, సో కండిషన్ ఫాల్స్ అయితే మనకు ఎల్స్ వాడాల్సి ఉంటుంది. సో దానికోసం మనం ఎల్స్ వాడతాం, అది మనకు చాలా ఇంపార్టెంట్. అది కూడా కండిషన్ ఫాల్స్ అయిందనుకోండి, సింపుల్గా ఎల్స్ పెడితే సరిపోతుంది. సో ఎల్స్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఓపెన్ అండ్ క్లోజ్ కర్లీ బ్రేసెస్ ఇవ్వాల్సి ఉంటుంది. సో దీని లోపల మనకు ఫాల్స్ కంటెంట్ ప్రింట్ అవుతుంది. సో మనకు చాలా ఇంపార్టెంట్. సో ఇది మనకు ఓన్లీ ఇఫ్ స్టేట్మెంట్. ఇఫ్ ఎల్స్ అంటే ఇఫ్ కండిషన్ ఉంటుంది, అంటే ట్రూ స్టేట్మెంట్ ఉంటుంది. సో దాని తర్వాత ఎల్స్ కూడా మనకు యాడ్ అవుతుంది. సో రెండు కలిపి మనం ఇఫ్ ఎల్స్ అయితే అంటాం. సో మనం ప్రోగ్రామ్ అయితే రాద్దాం. ప్రోగ్రామ్ రాసిన తర్వాత ఇంకా సింపుల్గా అయితే అర్థమవుతుంది. సో నెక్స్ట్ నేను ఎల్స్ ఇఫ్ చెప్తాను, నెక్స్ట్ ఇఫ్ చెప్తాను. సో గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, కండిషన్ ట్రూ అయినప్పుడే మనకు ఇది వర్క్ అవుతుంది ఇఫ్ స్టేట్మెంట్. కండిషన్ ఫాల్స్ అయింది అనుకోండి, ఎల్స్ వర్క్ అవుతుంది అనమాట. ఇది మనకు చాలా ఇంపార్టెంట్. సో నేను మొత్తం క్యాన్సిల్ చేస్తున్నాం, ఒక ప్రోగ్రామ్ రాద్దాం. మనం ప్రోగ్రామ్ రాసిన తర్వాత ఇంకా సింపుల్గా అయితే అర్థమవుతుంది. సో ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ప్రోగ్రామ్ చెప్తాను. సో ఏం ప్రోగ్రామ్ అంటే, మనకు బేకరీస్ తెలిసే ఉంటాయి బయట. సో మనకు జనరల్ స్టోర్స్ కూడా ఉంటాయి, అంటే కిరాణా షాప్స్ కూడా ఉంటాయి బయట. సో మనం చిన్న థమ్స్ అప్ బాటిల్ పర్చేజ్ చేయడానికి 20 రూపీస్ అయితే ఉంటుందని కాస్ట్. సో 20 రూపీస్ ఉంటే మనం ఆ చిన్న థమ్స్ అప్ బాటిల్ అనేది పర్చేజ్ చేయగలం. సో లేకపోతే సో అది మనం కొనలేమన్నమాట. దీన్ని బేస్ చేసుకొని మనం ఒక ప్రోగ్రామ్ రాద్దాం. సో అది మనకు ఇఫ్ అండ్ ఎల్స్ రెండిట్లో యూజ్ అవుతుంది. సో ఇప్పుడు నేను చెప్తాను. సో హెడర్ ఫైల్ ఇవ్వండి, మెయిన్ ఫంక్షన్ ఇవ్వండి. సో ఇచ్చిన తర్వాత సో ఇప్పుడు మనం థమ్స్ అప్ పర్చేజ్ చేయడానికి మనీ అయితే కావాలి. సో మనీ అంటే ఇక్కడ మనకు ఇంటూ డేటా పోతే వస్తుంది. సో ఇంటూ డేటా తీసుకోండి. సో తీసుకున్న తర్వాత సో వేరియబుల్ సింపుల్గా మనీ ఇవ్వండి. సో మనీ ఇచ్చిన తర్వాత సో దీనికి సో నేను ఎగ్జాంపుల్ చెప్పాను కదా, సో 20 రూపీస్ అన్నా లేకపోతే 20 రూపీస్ కన్నా ఎక్కువ డబ్బులు ఉంటే మనం థమ్స్ అప్ కొనగలం, చిన్న థమ్స్ అప్ బాటిల్. సో ఇప్పుడు నేను సింపుల్గా మనీ 19 రూపీస్ పెడుతున్నాను. సో ఇప్పుడు మనం ఇఫ్ స్టేట్మెంట్ రాయాల్సి ఉంటుంది. సో నేను కండిషన్ చెప్పాను కదా, సో ఇప్పుడు సింటాక్స్ చెప్పాను కదా, సో దాన్నే ఫాలో అవ్వాల్సి ఉంటుంది. సో ఇఫ్ ఇవ్వండి, ఇచ్చిన తర్వాత దీనిలో మనం కండిషన్ రాయాల్సి ఉంటుంది. సో మనం మనీ తీసుకున్నాం కాబట్టి సింపుల్గా మనీ ఇవ్వండి. సో మనీ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 20. సో ఇక్కడ ఏమవుతుందంటే మనీ వేరియబుల్కి 19 వాల్యూ అసైన్ చేసినాం. సో అంటే ఇప్పుడు మనీకి ఏమున్నట్టు 19 రూపీస్ ఉన్నట్టు. సో 19 గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 20. ఇప్పుడు మనకు కండిషన్ ఫాల్స్ అయింది. కండిషన్ ఫాల్స్ అయినప్పుడు మనకు ఇఫ్ స్టేట్మెంట్ అనేది ప్రింట్ కాదు. సో ఎప్పుడు వర్క్ అవుతుందంటే కండిషన్ ట్రూ అయినప్పుడు మనకు ఇఫ్ స్టేట్మెంట్ అనేది వర్క్ అవుతుంది. ఎగ్జాంపుల్ చూపిస్తాను మీకు. సో ప్రింట్ తీసుకోండి, ఇంకా ఈజీగా అర్థమవుతుంది. యూ విల్ గెట్ ద థమ్స్ అప్. యూ విల్ గెట్ ద థమ్స్ అప్. సో ఎప్పుడు మనం థమ్స్ అప్ తీసుకుంటాం, కండిషన్ ట్రూ అయినప్పుడే థమ్స్ అప్ మనం తీసుకోగలం. కండిషన్ ఫాల్స్ అయితే తీసుకోలేము. సో ఇప్పుడు కండిషన్ ఫాల్స్ అయింది, ఇప్పుడు మనకు వాల్యూ అనేది అసలు ప్రింట్ కాదు. నేను చూపిస్తాను. సో ఇక్కడ చూసి మనకు వాల్యూ అనేది అసలు ప్రింట్ కాదు.
ఎప్పుడు ప్రింట్ అవుతుందంటే కండిషన్ ట్రూ అయినప్పుడు మనకు వాల్యూ అనేది ప్రింట్ అవుతుంది. సో ఇప్పుడు మనీ అనేది 20 రూపీస్ పెట్టామనుకోండి, ఇక్కడ చూడండి. సో ఇప్పుడు మనీ ఈక్వల్ 20 తీసుకున్నాం కాబట్టి ఇక్కడ కండిషన్ ట్రూ అవుతుంది. సో ఎందుకంటే ఇక్కడ మనీ మనం ఎంత తీసుకున్నాం, 20 తీసుకున్నాం. సో 20 గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 20. సో కండిషన్ ఇక్కడ ట్రూ అయింది. సో కండిషన్ ట్రూ అయింది కాబట్టి మనకు యూ విల్ గెట్ ద థమ్స్ అప్ అని అవుట్పుట్లో ప్రింట్ అవుతుంది. ఇక్కడ బిల్ అండ్ రైట్ పై ట్యాప్ చేస్తాను. సో ఇక్కడ చూడవచ్చు మీరు యూ విల్ గెట్ ద థమ్స్ అప్ అని మనకు అవుట్పుట్లో ప్రింట్ అయిపోయింది. సో అది మనకు గెట్సే ఫంక్షన్ యూజ్ చేయండి ప్రాసెస్ టైం రాకుండా. సో ఇప్పుడు కండిషన్ ఫాల్స్ అయింది అనుకోండి, సో దాన్ని కూడా మనం స్టేట్మెంట్ రాయాలి. సో అదే మనకు ఎల్స్ యూజ్ అవుతుంది. ఇప్పుడు అది చెప్పాను కదా, కండిషన్ ట్రూ అయితే మనకు ఇఫ్ స్టేట్మెంట్ వర్క్ అవుతుంది, కండిషన్ ఫాల్స్ అయితే మనకు ఎల్స్ స్టేట్మెంట్ ప్రింట్ అవుతుంది. సో ఇక్కడ ఎల్స్ ఇవ్వండి సింపుల్గా. ఎల్స్ ఇచ్చిన తర్వాత ఓపెన్ అండ్ క్లోజ్ కర్లీ బ్రేసెస్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇచ్చిన తర్వాత దీని లోపల స్టేట్మెంట్ ఇవ్వండి. సో గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఎల్స్ ఇచ్చిన తర్వాత మీరు ఎలాంటి కండిషన్ రాయద్దు, ఇది చాలా మిస్టేక్ అనమాట. ఓన్లీ ఎల్స్ ఇచ్చిన తర్వాత అలాగే ఫ్రీగా వదిలిపెట్టండి. దానికి printf you will not get the thumbs up. సో ఎప్పుడైతే కండిషన్ ట్రూ అవుతుందో అంటే మనీ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 20 అంటే డబ్బులు 20 లేదా 20 కన్నా ఎక్కువ ఉన్నట్టయితేనే మనం థమ్స్ అప్ని కొనగలం. ఈ స్టేట్మెంట్ అనేది ప్రింట్ అవ్వడం జరుగుతుంది. సో ఒకవేళ 19 రూపీస్ ఉన్నాయి అనుకోండి, 19 రూపీస్ ఉంటే ఏమవుతుంది, మనకు ఎల్సీ స్టేట్మెంట్ వర్క్ అవుతుంది. ఎందుకంటే కండిషన్ ఫాల్స్ అవుతుంది. ఇక్కడ కండిషన్ ఫాల్స్ అవుతుంది కాబట్టి ఏమవుతుంది, యూ విల్ నాట్ గెట్ ద థమ్స్ అప్ అని ప్రింట్ అవుతుంది. సో ఇక్కడ రన్ చేసి చూపిస్తాను. ఇంకా ఇక్కడ చూడవచ్చు యూ విల్ నాట్ గెట్ ద థమ్స్ అప్. మీరు ప్రింట్ఎఫ్లో ఏది ఇస్తే అది ప్రింట్ అవుతుంది. సో ఇదే కాదు, ఏది ఇచ్చినా ప్రింట్ అవడం జరుగుతుంది. సో ఇప్పుడు నేను సింపుల్గా నీ దగ్గర తగినన్ని డబ్బులు లేవు, సో ఇక్కడ మన ప్రింట్ఎఫ్లో ఏది ఇస్తే వర్క్ అవుతుంది. ఇప్పుడు మనకు కండిషన్ ఫాల్స్ అయింది కాబట్టి ఇక్కడ చూడవచ్చు నీ దగ్గర తగినన్ని డబ్బులు లేవు, అందుకే థమ్స్ అప్ రాదనమాట. సో కండిషన్ ట్రూ అయినప్పుడే మనకు ఇఫ్ స్టేట్మెంట్ వర్క్ అవుతుంది. కండిషన్ ఫాల్స్ అయింది అనుకోండి, ఎల్స్ స్టేట్మెంట్ మనకు ప్రింట్ అవుతుంది. సో ఇది మనకు ఇఫ్ అండ్ ఇఫ్ ఎల్స్. ఇఫ్ అనుకోండి ఓన్లీ మీరు ప్రోగ్రామ్ ఇదే రాయాల్సి ఉంటుంది, ఓన్లీ ఇది రాస్తే సరిపోతుంది. సో ఒకవేళ ఇఫ్ ఎల్స్ అనుకోండి మొత్తం రాయాల్సి ఉంటుంది. సో అందుకే నేను కాంబినేషన్ చెప్పాను, ఇంకా ఈజీగా అర్థం అవడం కోసం. సో ఇప్పుడు మీకు ఇఫ్ అండ్ ఇఫ్ ఎల్స్ మొత్తం అర్థమైంది అనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఎల్సిఎఫ్ సింటాక్స్ చెప్పుకుందాం. సో సింటాక్స్ చెప్పుకుంటే ఇంకా ప్రోగ్రామ్ అయితే మనం ఈజీ అయితే రాయొచ్చు. సో సింటాక్స్ మనం ఫాలో అవ్వాల్సి ఉంటుంది. సో సింటాక్స్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ మనం ఇఫ్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇఫ్ ఇచ్చిన తర్వాత కండిషన్ రాయాల్సి ఉంటుంది లోపల. సో కండిషన్ రాసిన తర్వాత సో మనకు తెలియాల్సింది మెయిన్ ఏంటంటే ఇఫ్ స్టేట్మెంట్లో ట్రూ కండిషన్ మనకు ప్రింట్ అవుతుంది, ట్రూ స్టేట్మెంట్సే వర్క్ అవుతాయి. ఇప్పుడు నేను ఇఫ్ స్టేట్మెంట్లో కండిషన్ ఫాల్స్ ఇచ్చాను, సో మనకు ఇఫ్ స్టేట్మెంట్ వర్క్ కాదు. సో వర్క్ కానప్పుడు నేను ఇంకో కండిషన్ రాయాలనుకుంటున్నాను. సో దానికోసం మనం ఎల్సిఫ్ వాడాల్సి ఉంటుంది. సింపుల్గా ఎల్సిఫ్ ఇవ్వండి. సో ఎల్సిఫ్ ఇక్కడ కండిషన్ రాయాల్సి ఉంటుంది. సో ఇది మనకు చాలా ఇంపార్టెంట్. ఓన్లీ మనం ఇఫ్లో కండిషన్ రాస్తాం, రాసిన తర్వాత కండిషన్ ట్రూ అయితే ఇఫ్ స్టేట్మెంట్ వర్క్ అవుతుంది. సో కండిషన్ ఫాల్స్ అయితే అసలు వర్కే కాదు. కండిషన్ ఫాల్స్ అయితే మనం ఎల్సి యూజ్ చేసి ప్రింట్ అయితే చేయొచ్చు. సో మళ్ళీ ఓపెన్ అండ్ క్లోజ్ కర్లీ బ్రేసెస్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇచ్చిన తర్వాత ఇక్కడ మనకు కండిషన్ ఎల్సిఫ్లో ఇక్కడ ఎల్సిఫ్ కండిషన్ చెక్ చేస్తుంది. సో ఎల్సిఫ్ కండిషన్లో కండిషన్ ట్రూ అయిందా ఫాల్స్ అయిందా, ట్రూ అయితే కండిషన్ ప్రింట్ అవుతుంది, లేకపోతే సింపుల్గా ఎల్స్ ఇక్కడ ఫాల్స్ స్టేట్మెంట్ ప్రింట్ అవుతుంది. సో గుర్తుపెట్టుకోండి ఇక్కడ మనకు ట్రూ స్టేట్మెంట్ ప్రింట్ అవుతుంది. సో ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, ఇఫ్ స్టేట్మెంట్లో మనకు ట్రూ స్టేట్మెంట్ ప్రింట్ అవుతుంది, ఎల్స్లో మనకు ఫాల్స్ స్టేట్మెంట్ ప్రింట్ అవుతుంది. సో ఫ్రెండ్స్ ఇది మనకు మొత్తం ఎల్సిఫ్ సింటాక్స్. సో మనకు ఎల్సిఫ్లో అది ఫాల్స్ అయినా ఏం లేదు, ట్రూ అయినా ఏం లేదు. సో ఒకవేళ ఎల్సిఫ్ కండిషన్ ఫాల్స్ అయిందనుకోండి, ఈ కండిషన్ ప్రింట్ అవుతుంది, ట్రూ అయితే ఇదే కండిషన్ ప్రింట్ అవడం జరుగుతుంది. సో ఇప్పుడు మనం ప్రోగ్రామ్ రాద్దాం. ప్రోగ్రామ్ రాసి ఇంకా మీకు సింపుల్ అర్థమవుతుంది. ఎల్సిఫ్ లేదా ఎల్సిఫ్ ల్యాడర్ కూడా అంటారు దీన్ని. దాని ప్రోగ్రామ్ అయితే ఇప్పుడు రాద్దాం మనం. సో ఫస్ట్ మనం హెడర్ ఫైల్ ఇవ్వాల్సి ఉంటుంది.
యాష్ ఇంక్లూడ్ stdio.h ఇచ్చిన తర్వాత మెయిన్ ఫంక్షన్ ఇవ్వండి. ఇచ్చిన తర్వాత మనకు ఎల్సిఎఫ్ లాడర్ నేను ఇప్పుడు సింటాక్స్ చెప్పాను. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఫస్ట్ డేటా టైప్ డిక్లేర్ చేయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ నేను ఇంటి తీసుకుంటున్నాను. ఇంటిగా డబుల్ తీసుకోవచ్చు, క్యార్ ఏదైనా తీసుకోవచ్చు. సింపుల్గా నేను ఇంటి చెప్తున్నాను, ఇంకా ఈజీగా అర్థమవుతుంది మీకు. ఏ తీసుకుంటున్నాను వేరియబుల్, ఏ వేరియబుల్లో నేను 10 స్టోర్ చేస్తున్నాను, కామా బి వేరియబుల్లో నేను 6 స్టోర్ చేస్తున్నాను, కామా సి వేరియబుల్లో నేను 4 స్టోర్ చేస్తున్నాను. సో నేను 3 వాల్యూస్ తీసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. ఏలో 10, బిలో 6 అండ్ సిలో 4 తీసుకోవడం జరిగింది. సో ఎందుకంటే మీకు ఇంకా సింపుల్ అర్థమవుతుంది. సో ఎల్సిఎఫ్ లాడర్ కాబట్టి సో మనం ఎంత వాల్యూస్ ఎక్కువ తీసుకుంటే మనకు అంత ఈజీ అయితే ఉంటుంది ప్రోగ్రామ్లో. సో ఫస్ట్ మనం సింటాక్స్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది. సో ఫస్ట్ మనం ఏం చేయాల్సిందంటే ఇఫ్ తీసుకోవాల్సి ఉంటుంది సింటాక్స్ ప్రకారం. సో కండిషన్ రాయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ మనం బిగ్ తీసుకుందాం, ఏ నుంచి స్టార్ట్ చేద్దాం. సో నెక్స్ట్ బి, ఆ తర్వాత సి. సో ఫస్ట్ వచ్చేసి ఏ గ్రేటర్ దాన్ బి. సో ఇక్కడ గ్రేటర్ దాన్ అనేది రిలేషనల్ ఆపరేటర్. సో ఏ గ్రేటర్ దాన్ బి. సో మనం 3 వాల్యూస్ తీసుకున్నాం కాబట్టి ఓన్లీ 2 వాల్యూస్ తీసుకున్నప్పుడే మనకు ఏ గ్రేటర్ దాన్ బి అంటే ఏ వాల్యూ బిగ్గర్ అని మనం చెప్పొచ్చు. సో కాకపోతే ఇక్కడ మనం 3 వాల్యూస్ తీసుకోవడం జరిగింది. సో అప్పుడు ఏ వాల్యూ ఎప్పుడు బిగ్ అవుతుందంటే, ఏ వాల్యూ ఎప్పుడు పెద్దది అవుతుందంటే బి వాల్యూ కన్నా సి వాల్యూ కన్నా ఏ వాల్యూ పెద్దగా అయినప్పుడే కదా మనకు ఏ వాల్యూ అనేది బిగ్గర్ అవుతుంది. సో దానికోసం మనం లాజికల్ అండ్ ఆపరేటర్ వాడాల్సి ఉంటుంది. నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను లాజికల్ ఆపరేటర్స్. సో ఆ వీడియో చూడకపోతే ఇక్కడ కార్డ్స్లో వదిలేస్తున్నాను, ఐ సింబల్ బాక్స్లో. సో అక్కడికి వెళ్ళి చూడండి, మీరు ఒక క్లారిటీ వస్తుంది మీకు. లాజికల్ అండ్ అంటే మనకు 2 కండిషన్ ట్రూ అయినప్పుడే స్టేట్మెంట్ అనేది ప్రింట్ అవుతుంది. ఏ వాల్యూ మనం సి వాల్యూ కన్నా పెద్దగా అయినప్పుడే మనకు ఏ వాల్యూ అనేది పెద్ద అవుతుంది. సో అందుకోసం ఏ గ్రేటర్ దెన్ సి ఇవ్వాల్సి ఉంటుంది. ఓపెన్ అండ్ క్లోజ్ కర్లీ బ్రేసెస్ ఇచ్చిన తర్వాత సో ఇఫ్ కాబట్టి మనకు ఓన్లీ ట్రూ స్టేట్మెంటే ప్రింట్ అవుతుంది, మనకు తెలిసింది. ఏ ఈజ్ బిగ్గర్, సింపుల్. ఏస్ బిఐజిజిఆర్, ఏ ఈజ్ బిగ్గర్. సో ఎల్సిఫ్ కాబట్టి ఇప్పుడు నేను ఇంకో కండిషన్ రాయాలనుకుంటున్నాను. ఇప్పుడు ఏ ఈజ్ బిగ్గర్ ఎలాగో నేను బి ఈజ్ బిగ్గర్ రాయాలనుకుంటున్నాను కండిషన్. సో దానికోసం మనం ఎల్సిఫ్ వాడాల్సి ఉంటుంది. ఎల్సిఫ్ మనం వాడినట్టయితే మనం ఇఫ్ లాగా మనం కండిషన్ ఎల్సిఫ్లో రాయొచ్చు. సో దానికోసం ఎల్సిఫ్. సో గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఇక్కడ ఈఎల్ఎస్సి టైప్ చేసిన తర్వాత స్పేస్ ఇవ్వకుండా సో అలాగే ఇఫ్ టైప్ చేశారు అనుకోండి అది రాంగ్ అవుతుంది. సో ఎల్సికి ఇఫ్కి మధ్యలో స్పేస్ ఉండాలి. సో అప్పుడైతే మనకి ఇలా కలర్ వస్తుంది, మీరు చూడొచ్చు. సో ఇది మనకు ఎల్సిఫ్ అన్నట్టు. సో ఓపెన్ అండ్ క్లోజ్ బ్రాకెట్స్ ఇవ్వండి. ఇచ్చిన తర్వాత ఇప్పుడు మనం బి ఈజ్ బిగ్గర్ అని ప్రింట్ చేయాలి. సో ఎప్పుడు బి ఈజ్ బిగ్గర్ అవుతుంది, బి వాల్యూ ఏ వాల్యూ కన్నా పెద్దగా అయినప్పుడు, అలాగే బి వాల్యూ సి వాల్యూ కన్నా పెద్దగా అయినప్పుడే కదా మనకు బి వాల్యూ పెద్ద అవుతుంది. సో ఆ కండిషన్ రాయాల్సి ఉంటుంది మనం ఇక్కడ. సో బి గ్రేటర్ దాన్ ఏ అండ్ బి గ్రేటర్ దాన్ సి. సో ఈ 2 కండిషన్ ట్రూ అయినప్పుడే మనకు సో బి వాల్యూ మనకు పెద్ద అవుతుంది. సో ప్రింట్ఎఫ్ బి ఈస్ బిగ్గర్. సో ఎల్సిఫ్ ఒక్క కండిషన్ కాదు ఫ్రెండ్స్, నేను సింటాక్స్లో సింపుల్గా చెప్పాను. ఎల్సిఫ్ ఒక్క కండిషన్ తీసుకోవాలని ఏం రూల్ అయితే లేదు. ఇప్పుడు సింపుల్గా నెక్స్ట్ ఎల్సి పెట్టండి. ఎందుకు ఎల్స్ అంటే 2 స్టేట్మెంట్స్ ఫెయిల్ అయినప్పుడు మనకు ఎల్స్ వర్క్ అవుతుంది. సో ఈ స్టేట్మెంట్ ట్రూ అయితే మనకు ఇది ప్రింట్ అవుతుంది, ఈ స్టేట్మెంట్ మనకు ట్రూ అయితే ఇది బి ఈస్ బిగ్గర్ అని ప్రింట్ అవుతుంది. సో 2 ఫాల్స్ అయినాయి అనుకోండి, అంటే ఏ వాల్యూ బి వాల్యూ 2 ఫాల్స్ అయినాయి అనుకోండి, మనకు ఎల్స్ అనేది ప్రింట్ అవుతుంది. సో ఎల్స్లో మనం ఏం రాయాలంటే ప్రింట్ఎఫ్ సింపుల్గా సి ఈస్ బిగ్గర్, అంతే కదా, సి ఈస్ బిగ్గర్. ఎందుకంటే 2 కండిషన్ ఫాల్ అయినప్పుడు మనకు మిగిలేది వాల్యూ మనకు సి, అందుకే మనకు సి ఈస్ బిగ్గర్. సో ఇప్పుడు ప్రోగ్రామ్ రన్ చేద్దాం. సో మనకు ఆటోమేటిక్గా ఏ వాల్యూ 10 ఉన్నది కాబట్టి ఏ వాల్యూ బిగ్గర్ అని మనకు అవుట్పుట్లో చూపిస్తుంది. ఒక రన్ చేసి చూపిస్తాను. సో ఇక్కడ చూడొచ్చు ఏ వాల్యూ మనకు బిగ్గర్ అని చూపిస్తుంది, ఇక్కడ ఏ ఇస్ బిగ్గర్ అని. సో ఇప్పుడు మనం వాల్యూస్ చేంజ్ చేద్దాం. సో ఇక్కడ నేను బి వాల్యూ 65 తీసుకుంటున్నాను, అంటే బి వాల్యూ బిగ్గర్ అని చూపిస్తున్నా లేదా చూద్దాం. సో ఇక్కడ చూడొచ్చు బి ఇస్ బిగ్గర్ అని చూపిస్తుంది. సో ఇప్పుడు మనం సి వాల్యూ చేంజ్ చేద్దాం. సో సి వాల్యూ 4 ఉంది కాబట్టి 2 నెంబర్స్ ఎక్స్ట్రా యాడ్ చేద్దాం, 456. సో ఇప్పుడు సి ఈజ్ బిగ్గర్ అని చూపిస్తున్నా లేదా చూద్దాం. సో చూడొచ్చు మనకు పర్ఫెక్ట్గా ఈ ప్రోగ్రామ్ అనేది వర్క్ అవుతుంది, సి ఈజ్ బిగ్గర్. సో ఇప్పుడు నేను ఏం చేయాలనుకుంటున్నాను అంటే ఇంకో ఎక్స్ట్రా వాల్యూ యాడ్ చేయాలనుకుంటున్నాను. సో నార్మల్గా మనం 6 పెట్టుకుందాం, ఇది 4 పెట్టుకుందాం. సో డి అనే వేరియబుల్ నేను యాడ్ చేయాలనుకుంటున్నాను. డి వాల్యూ నేను 2 ఇద్దాం అనుకుంటున్నాను. సో డి వాల్యూ 2 ఇచ్చిన తర్వాత సో ఇక్కడ మనం డి వాల్యూ కూడా తీసుకున్నాం కాబట్టి
ఏ వాల్యూ ఇప్పుడు పెద్ద అవుతుంది, బిసిడి వాల్యూస్ ఏ వాల్యూ కన్నా తక్కువైనప్పుడు మనకు ఏ ఇస్ బిగ్గర్ అని చూపిస్తుంది. అందుకోసం మనం మళ్ళీ యాంపర్సెంట్ ఆపరేటర్ వాడండి. లాజికల్ అండ్ వాడిన తర్వాత ఏ గ్రేటర్ దాన్ డి వాడాల్సి ఉంటుంది. సో అప్పుడే మనకు ఏ ఇస్ బిగ్గర్ అని చూపిస్తుంది. సో అలాగే ఇక్కడ యాంపర్సెంట్ బి గ్రేటర్ దాన్ డి. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఇక్కడ సి కూడా మనకు ఎక్స్ట్రా వచ్చేస్తుంది అనమాట. సో దీనికోసం మనం ఇంకో కండిషన్ రాయాల్సి ఉంటుంది. ఎందుకు చెప్తున్నా అంటే నేను మీరు వాల్యూస్ తగ్గట్టు మనం ఇష్టం వచ్చిన కండిషన్స్ అయితే ఇవ్వచ్చు. సో మళ్ళీ ఎల్సిఫ్ ఇవ్వండి. ఇచ్చిన తర్వాత మనకు సి కండిషన్ ఇక్కడ రాయొచ్చు. సో ఇక్కడ ఏబి ఎట్లా రాసామో ఏ గ్రేటర్ దాన్ బి, ఏ గ్రేటర్ దాన్ సి, ఏ గ్రేటర్ దాన్ డి ఎట్లా రాసామో ఇక్కడ మనం సి కూడా రాసుకోవచ్చు అనమాట ఎప్పుడైతే డి ఇచ్చామో. సో అలాగే ఈ ఇవ్వండి, ఈ ఇచ్చిన తర్వాత మనం డి కూడా అట్లా రాసుకోవచ్చు. సో సి గ్రేటర్ దాన్ ఏ యాంపర్సెంట్ సి గ్రేటర్ దాన్ బి యాంపర్సెంట్ సి గ్రేటర్ దాన్ డి. సో ఇవన్నీ కండిషన్ ట్రూ అయినప్పుడు మనకు సి ఇస్ బిగ్గర్ అని చూపిస్తుంది. సో కర్లీ బ్రేసెస్ ఇవ్వండి. ఇచ్చిన తర్వాత ప్రింట్ఎఫ్ తీసుకోండి. ప్రింట్ఎఫ్ తీసుకున్న తర్వాత సెమికాలన్ సి ఇస్ బిగ్గర్. ఎల్స్ మనకు లాస్ట్ డి మిగిలిపోతుంది కాబట్టి డి ఇస్ బిగ్గర్ సింపుల్గా. ఎందుకంటే ఎల్స్ ఎప్పుడు వర్క్ చేస్తుంది, మనకు అన్ని కండిషన్ ఫాల్స్ అయినప్పుడే మనకు ఎల్స్ అనేది వర్క్ అవుతుంది. సో ఫస్ట్ మనం కండిషన్ చెక్ చేయాల్సి ఉంటుంది. సో ఏ వాల్యూ పెద్ద ఉంది కాబట్టి ఆటోమేటిక్గా మనకు సో ఈ స్టేట్మెంట్ ప్రింట్ అవుతుంది. ఏ ఇస్ బిగ్గర్ అని చూపిస్తాను మీకు. సో చూడవచ్చు అవుట్పుట్లో ఏ ఇస్ బిగ్గర్ అని చూపిస్తుంది. సో నేను లాస్ట్ వాల్యూ చేంజ్ చేస్తున్నాను సింపుల్గా. డి వాల్యూ 20 ఇస్తున్నాను. ఆటోమేటిక్గా మనకి ఏం చూపిస్తుంది, డి ఇస్ బిగ్గర్ అని చూపిస్తుంది. ఎందుకంటే డి వాల్యూ బిగ్గర్ ఇచ్చినాం కాబట్టి సో ఈ కండిషన్స్ మొత్తం మనకు ఫాల్స్ అవుతాయి. సో ఎప్పుడైతే అన్ని కండిషన్ ఫాల్స్ అయినాయో మనకు ఎల్స్ స్టేట్మెంట్ ప్రింట్ అవుతుంది. ప్రింట్ఎఫ్లో ఏమున్నది, సో డి ఇస్ బిగ్గర్ అని మనకు అవుట్పుట్లో ప్రింట్ అవుతుంది. సో ఇక్కడ మీరు చూడవచ్చు డి ఇస్ బిగ్గర్ అని మనకు ప్రింట్ అవుతుంది. సో ఇలా మనకు సి లాంగ్వేజ్లో ఎల్సిఫ్ స్టేట్మెంట్స్ వర్క్ అవుతూ ఉంటాయి. ఎల్సిఫ్ లేదా ఎల్సిఫ్ ల్యాడర్ అని అంటారు. సో ఫ్రెండ్స్ దీన్ని ఎల్సిఫ్ కాకుండా ఎల్సిఫ్ ల్యాడర్ కాకుండా ఇంకో పేరుతో కూడా అంటారు. అదే మనకు ఇఫ్ ఎల్సిఫ్ అంటారు. ఎందుకంటే ఫస్ట్ మనం ఇఫ్ తీసుకుంటున్నాం, దాని తర్వాత ఏం తీసుకుంటున్నాం, ఎల్సిఫ్ తీసుకుంటున్నాం. సో దీన్ని కూడా మనం ఇఫ్ ఎల్సిఫ్ అనొచ్చు. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు ఎల్సిఫ్ గురించి పూర్తిగా అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇప్పుడు మనం నెస్టెడ్ ఇఫ్ గురించి చెప్పుకుందాం. సో మొత్తం క్యాన్సిల్ చేద్దాం సింపుల్గా. సో ఫ్రెండ్స్ నెస్టెడ్ ఇఫ్ అంటే ఇఫ్ స్టేట్మెంట్లో ఇంకో ఇఫ్ స్టేట్మెంట్ అన్నట్టు. సో ఇది మనం నెస్టెడ్ ఇఫ్ స్టేట్మెంట్స్ అంటాం సి లాంగ్వేజ్లో. సో మనం సింటాక్స్ రాద్దాం. సింటాక్స్ రాస్తే మీకు ఇంకా సింపుల్ అర్థమవుతుంది. సింటాక్స్ వచ్చేసరికి సో ఫస్ట్ ఇఫ్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇఫ్ లోపల మనం కండిషన్ రాయాల్సి ఉంటుంది. కండిషన్. సో కండిషన్ రాసిన తర్వాత సో ఇప్పుడు నేను ఇఫ్ స్టేట్మెంట్ అయితే రాశాను. రాసిన తర్వాత ఇంకో ఇఫ్ స్టేట్మెంట్ అయితే లోపల రాయాల్సి ఉంటుంది. సో ఇక్కడ కండిషన్, ఇక్కడ కండిషన్ 1 పెట్టుకోండి. సో ఇక్కడ కండిషన్ 1 కండిషన్ ట్రూ. సో ఫ్రెండ్స్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనకు నెస్టెడ్ ఇఫ్లో ఫస్ట్ కండిషన్ ట్రూ అవ్వాలి. ఎందుకంటే ఫస్ట్ కండిషన్ ట్రూ అవుతేనే మనకు నెక్స్ట్ స్టేట్మెంట్ అనేది వర్క్ అవుతుంది, లేకపోతే ఆటోమేటిక్గా బ్యాక్ అయిపోతుంది. కండిషన్ 2 ఇచ్చిన తర్వాత మళ్ళీ కర్లీ బ్రేసెస్ ఇవ్వాల్సి ఉంటుంది. సో దీని లోపల మనం స్టేట్మెంట్స్ ప్రింట్ చేయాల్సి ఉంటుంది. సో ఇది మనకు నార్మల్గా నెస్టెడ్ ఇఫ్ సింటాక్స్. మనకు సింటాక్స్ చాలా ఇంపార్టెంట్. సో సింటాక్స్ బేస్ చేసుకొని మనం ప్రోగ్రామ్ అయితే ఈజీ అయితే రాయొచ్చు. కొన్ని సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ చేస్తే మీకు ఇంకా ఈజీగా అర్థమవుతుంది. సో దీనికోసం మనం సింపుల్గా ఇంటి డేటా తీసుకుందాం. సో నేను ఒకటే వేరియబుల్ తీసుకుంటున్నాను ఫ్రెండ్స్, ఎందుకంటే మీకు సింపుల్గా అయితే ఉంటుంది. ఏ తీసుకుంటున్నాను అది కూడా వేరియబుల్. ఏజ్ ఈక్వల్ నేను 10 అసైన్ చేస్తున్నాను వాల్యూ. ఏజ్ ఈక్వల్ 10 అసైన్ చేసిన ఒక వాల్యూ సింటాక్స్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది. సో ఫస్ట్ వచ్చేసి మనకు ఇఫ్ రావాలి. సో ఇఫ్ వచ్చిన తర్వాత ఓపెన్ అండ్ క్లోజ్ బ్రాకెట్స్ ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత దీని లోపల మనం కండిషన్ రాయాల్సి ఉంటుంది. సో మనం ప్రీవియస్ చూసాం, చాలా కండిషన్స్ అయితే చూసాం. సో ఏం కండిషన్ అంటే రిలేషన్ ఆపరేటర్ ఇవ్వండి, ఏదైనా ఇవ్వండి, బిట్ వైజ్ ఇవ్వండి, ఏదైనా ఇవ్వండి. సో రిలేషన్ ఆపరేటర్ మనకు చాలా సింపుల్ అయితే ఉంటుంది. రిలేషన్లో ఈజ్ ఈక్వల్ టు ఆపరేటర్ తీసుకుందాం మనం. ఏ ఈజ్ ఈక్వల్ టు మనం ఒకటే ఈజ్ ఈక్వల్ టు పెట్టొద్దు. సి లాంగ్వేజ్లో సింగిల్ ఈజ్ ఈక్వల్ టు అంటే వాల్యూ అసైన్ చేస్తాం. ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ టు 10 అంటే 10 వాల్యూని మనం ఏలో స్టోర్ చేస్తాం అన్నట్టు. అంటే ఈజ్ ఈక్వల్ టు మనకు ఇక్కడ అసైన్మెంట్ ఆపరేటర్ అన్నట్టు. సో డబల్ ఈజ్ ఈక్వల్ టు ఇచ్చారనుకోండి, అది మనకు రిలేషనల్ ఆపరేటర్. సో చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది. సో ఇక్కడ నేను 10 ఇస్తున్నాను. సో మనకు ఇక్కడ కండిషన్ ట్రూ అయిందో లేదో చెక్ చేసుకోవాలి. సో ఏ వాల్యూ ఎంత ఇచ్చాను, నేను 10 ఇచ్చాను. సో ఎందుకంటే 10 అనేది ఏలో స్టోర్ అయిపోతుంది.
సో మనం ఇఫ్ కండిషన్ ఏం తీసుకున్నాం, ఏ ఈజ్ ఈక్వల్ టు 10 తీసుకున్నాం. అంటే ఏ వాల్యూ ఎంత ఉంది, 10 ఉన్నది. 10 ఈజ్ ఈక్వల్ టు 10 కండిషన్ ట్రూ అయింది. సో కండిషన్ ట్రూ అయింది కాబట్టి ఇఫ్ స్టేట్మెంట్ తీసుకోండి, ఎందుకంటే నెస్టెడ్ ఇఫ్ కాబట్టి ఇఫ్లో ఇంకో ఇఫ్ అనమాట. సో ఇక్కడ మనం ఇంకో కండిషన్ రాయాల్సి ఉంటుంది. సో డిఫరెంట్ కండిషన్ ఏదన్నా రాయండి, మీ ఇష్టం అది. ఇప్పుడు నేను సింపుల్గా ఏ లెస్ దాన్ 20 ఇస్తున్నాను. సో ఇక్కడ చూడండి, మీరు ఏ లెస్ దాన్ 20 కండిషన్ ట్రూ అవుతుందో చెక్ చేసుకోవాలి. ఏ వాల్యూ ఎంత ఉంది మనకు, 10 ఉన్నది. సో 10 లెస్ దాన్ 20 ఇక్కడ కండిషన్ ట్రూ అవుతుంది. సో ట్రూ అవుతుంది కాబట్టి ఏదైనా స్టేట్మెంట్ని ప్రింట్ చేయండి, ఏ ఈస్ లెస్ దాన్ 20. సో ఇది మనకు సింపుల్గా ఇఫ్ స్టేట్మెంట్లో ఇంకో ఇఫ్ ప్రోగ్రామ్ రన్ అయితే చేద్దాం, వర్క్ అవుతుందో లేదు మీకు చూపిస్తాను. సో ఇక్కడ చూడొచ్చు, ఏ ఈస్ లెస్ దాన్ 20. సో ఏ వాల్యూ ఎంత మనకు 10 ఉన్నది. 10 ఈస్ లెస్ దాన్ 20. సో ఇక్కడ ఏ వాల్యూ కాకుండా 10 పెట్టుకుందాం. సో 10 ఈస్ లెస్ దాన్ 20. సో ఇక్కడ చూడొచ్చు, అవుట్పుట్లో మనకు 10 ఈస్ లెస్ దాన్ 20 మనకు అవుట్పుట్లో ప్రింట్ అయింది. ఇది ఫ్రెండ్స్ మనకు నెస్టెడ్ ఇఫ్. ఓకే ఫ్రెండ్స్, ఇదే మరి ఈ వీడియోలో. నెక్స్ట్ వీడియోలో నేను లూప్స్ గురించి చెప్తాను, దాని తర్వాత అరేస్ ఇలా ఉంటుంది. సో ఓకే ఫ్రెండ్స్, రైట్ మరి ఉంటాను, బాయ్.